హాయ్ హలో నమస్తే, నేను సంప్రీన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మహిళ ఒక అబ్బాయిని, అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ యాంకర్గా టీవీలో పనిచేస్తున్న ఒక ప్రణవ్ అనే అబ్బాయిని కిడ్నాప్ చేసినట్టు మనం వింటున్నాం. సో ఆ త్రిష అనే అమ్మాయి మ్యాట్రిమోనీలో ప్రణవ్ అబ్బాయిది ప్రొఫైల్ చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కిడ్నాప్ చేసిందని చెప్పేసి మనం చూస్తున్నాం. సో ఈ అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి ఈరోజు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడండి. హలో సార్. హాయ్ సార్, త్రిష అనే అమ్మాయి మ్యాట్రిమోనీలో చూసి ప్రొఫైల్ చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆ అబ్బాయిని బలవంతం పెట్టి పైగా కిడ్నాప్ కూడా చేసి ఒక రూమ్లో పెట్టినట్టు మనం వింటున్నాం. ప్రణవ్ అదే రూమ్ నుంచి తప్పించుకొని పోలీసులకి చేరినట్టు మనం వింటున్నాం. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? త్రిష అమ్మాయి పేరు. త్రిష, ఓకే సార్. తను ఒక 5 కంపెనీస్కి మంచి ఎండి అండ్ కొత్త కొత్త స్టార్టప్ కంపెనీస్కి ఫండింగ్ ఇచ్చేది, డిజిటల్ మార్కెటింగ్ రన్ చేస్తుంది. అంటే మన ఈ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఇట్లాంటివన్నీ అండ్ మంచి ఎస్టాబ్లిష్ అయింది. అండ్ బాగానే ఉన్నారు క్లయింట్స్ కూడా, మంచి వెల్ సెటిల్డ్ అమ్మాయి అంటే ఇంకా పెళ్ళా వల్ల కాకపోతే కొంచెం 30s ఏజ్లో ఉంది. తను మ్యాట్రిమోనీ సైట్లో సంబంధాలు వెతుక్కుంటుంటే ఒక ప్రొఫైల్ బాగా నచ్చేసింది అమ్మాయికి, క్లిక్ చేసింది. అతను కూడా ఇంకా ఎక్స్ట్రా 4-5 ఫోటోలు పంపడం, అలా చాటింగ్ చేస్తా కొన్నాళ్ళు వ్యవహారం బాగానే సాగింది. ఈమె అడిగినప్పుడల్లా ఆయన వాళ్ళ కొత్త కొత్త ఫోటోలు పెట్టడం, ఈమె వావ్ చాలా బాగున్నావు అని చెప్పి మనసు పారేసుకోవడం, ఆమెకు సంబంధించిన ఆమె ఫోటోలు కూడా ఈయనకు పెట్టడం. అంటే ఆమె కూడా కొంచెం అంటే మితిమీరిన ఫోటోలే పెట్టింది, ఇతనికి కూడా ఇష్టపడి పెట్టింది. అంటే తనని ఇష్టపడి తన పర్సనల్ ఫొటోస్ కూడా తను పెట్టేసింది. ఇద్దరు చాటింగ్ ఎలా సాగుతూ ఉంటే ఒకరోజు కలవడానికి రావాలి వీళ్ళు. ఇదిగో కలుద్దాం అని చెప్పేసి పోస్ట్పోన్ అవుతూనే ఉంది తప్ప ఒక వీకెండ్ కుదరట్లా. ప్రతి వీకెండ్ కలుద్దామనేసి ఆమె చాట్ చేస్తూనే ఉంది. అరే ఏంటి, ఎంతవరకు వచ్చినా కూడా నన్ను బాగా చాట్ చేస్తున్నాడు అండ్ కొంచెం అతిగా కూడా చాట్ చేస్తున్నాడు. అడిగినప్పుడల్లా ఉన్న ఫోటోలన్నీ అతనన్నీ పంపించాడు. అంతా బాగానే జరుగుతుంది. అతను ఇన్స్టాగ్రామ్లో కూడా చూసింది, ఓకే ఇతను ఒక మంచి టీవీ యాంకర్, భలే ఉన్నాడు, బాగా చేస్తున్నాడు, మంచి మాట్లాడుతున్నాడు అని మనసు పారేసుకుంది. ఆయన ప్రోగ్రామ్స్ చూడడం, ఆయన ఒక మ్యూజిక్ ఛానల్లో పార్ట్ టైం జాబ్ చేస్తుంటే ఆ మ్యూజిక్ ఛానల్స్లో కూడా SMS ఆప్షన్లు ఉంటాయి. అవును, దానికి కూడా SMSలు చేసి ఆమె ప్రేమను తెలపడం, అట్లా సరదాగా సాగింది. ఆ అబ్బాయికి తెలీదు ఏంటి ఏవో చాట్ వస్తుంది, 100 మంది ఉంటారు కదా అని చెప్పి వదిలేశాడు. ఇంకా ఒకానొక రోజు ఎంత చేసినా సరే నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను చిటికేస్తే ఇంతమంది వస్తారు నా దగ్గరికి, అట్లాంటిది నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ నీకోసం నేను ఇంత దిగి వస్తే ఒక యాంకర్ మహా అయితే కొంచెం అందంగా ఉంటే మాత్రం గొప్ప, నువ్వేమన్నా నాకు పడవా, అసలు నా స్టేటస్ తెలుసా, నేను చిటికేస్తే ఎంతమంది వస్తారో తెలుసా అని అనుకొని ఒక మంచి రోజు చూసుకొని అబ్బాయి ఎప్పుడైతే ఆయన కార్యాలయానికి వెళ్తాడో ఆ టైం అక్కడే కాపు కాసుకొని 4 పెట్టింది. వాడు నన్ను మోసం చేశాడు, గట్టిగానే ప్లాన్ చేసి. అంటే EMI దాంట్లో కూడా కొంచెం జెన్యూనిటీ ఉంది. యాక్చువల్గా తనేమి ఇది కాదు, ఇక్కడ యాక్చువల్గా మెయిన్ విలన్ ఇంకొకరు ఉన్నారు. ఈమె దాంట్లో కూడా కొంచెం జెన్యూనిటీ ఉంది. జెన్యూనిటీ ఏంటంటే ఇష్టపడి తను అడిగిన కొద్దీ ఫోటోలు పెట్టేసింది. అతను అడుగుతున్న కొద్దీ ఈమె ఫోటోలు పెడతానే ఉంది. అది కాస్త నాకు కొంచెం అది చూపించు ఇది చూపించు, క్లీవేజ్ ఫోటోలు, ఇంకొంచెం అంతకు మించి ఫోటోలు పెట్టింది. అంటే ఇక నమ్మేసింది. అవును, నమ్మేసి అన్నీ పెట్టేసేసరికి లాస్ట్కి అతను హ్యాండ్ ఇచ్చేసరికి ఓర్ని అమ్మ నా ఫోటోలన్నీ తీసుకొని నన్ను అన్నీ చూసి లాస్ట్కి నన్ను అవాయిడ్ చేసేసరికి ఉండు నీ సంగతి చెప్తా అనుకొని 4 రౌడీలను పెట్టేసి కిడ్నాప్ చేయించేసింది. ఇప్పుడు అతను కిడ్నాప్ అయ్యాడు ఉప్పల్ ప్రాంతంలో. ఏం చేయాలో తెలియలా ఒక దగ్గర పెట్టేసి హింసించడం స్టార్ట్ చేశారు. ఏరా అన్ని ఫోటోలు అడిగావు, ఇన్ని అడిగావు, లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా చేసావు, ఆడపిల్ల పాపం 2 అడుగులు ముందుకేసి నీ మీద ఇష్టపడితే అంతా ఇదా నీకు, టీవీ యాంకర్ అయితే మాత్రం ఎఫ్ఐఆర్లు కొనసాగిస్తూ ఉంటావా, మీ సినిమా వాళ్ళందరూ ఇంతేనా, ఇలా వాళ్ళు హింసించడం. ఈయనకేం అర్థం కావట్లే ఏం జరుగుతుందనేది. ఇక్కడ కట్ చేసి అసలు విషయానికి వస్తే మ్యాట్రిమోనీలో అది ఫేక్ ప్రొఫైల్.
పాపం ఇతంది కాదు. ఓకే. చైతన్య రెడ్డి అని ఇంకో అబ్బాయి ఎవడో ఊరికే వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాట్రిమోనీలో వేరే వాళ్ళ ఫోటోలు వేస్తారు. ఇష్టపడి ఎవరైనా అమ్మాయి వచ్చిందంటే వాళ్ళతో సరదాగా చాట్ చేసి నెంబర్లు షేర్ చేసుకొని కొత్త కొత్త పరిచయాలు పెట్టుకొని. ఇప్పుడు తను చాట్ చేసింది స్ట్రేంజర్తోనా లేకపోతే స్ట్రేంజర్తోనే పాపం. ఓ మై గాడ్. ఓకే. టీవీలో ఇతను యాంకరింగ్ చేసేటప్పుడు మ్యూజిక్ దాంట్లో పంపే ఎస్ఎంఎస్లన్నీ జెన్యూనే, డీటెయిల్స్గా వెళ్ళింది. అంత తెలియదు పాపం. నేను ఇంత చేస్తుంటే నన్ను పట్టించుకోవట్లేదు ఏంటిదని పాపం. అంటే ఇతను అనుకోని నమ్మి అడిగిన ఫోటో వల్ల ఆమె పంపించేసింది. పంత పిల్ల తప్పు కూడా ఏం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఆమె యాంకర్ కాబట్టి తనకు కూడా ఈజీగా ఫొటోస్ దొరుకుంటాయి. సాధారణ అమ్మాయి అయితే నిజంగా అమ్మో నా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఏం చేస్తారో నమ్మేసి అన్ని పెట్టేసా అని చెప్పేసి వేరే వాళ్ళు ఇంకో రకరకాలుగా ఆలోచించేవాళ్ళు. ఈమె కొంచెం డబ్బు పరపతి ఉంది కాబట్టి సీరియస్ యాక్షన్ తీసుకోగలిగింది అంతే. సో ఇప్పుడు నిజంగా ఈ ప్రణోసిస్లానే చేసుంటే ఆమె చేసింది కరెక్ట్ అయి ఉండేది, కానీ కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇంకెవరికో పంపింది ఇతను అనుకొని నమ్మి. తనకు అర్థం కాక ఏంటి వీళ్ళందరూ నన్ను ఇలా చేస్తున్నారు, ఎవరు అనుకొని ఎవరిని తెచ్చారని చెప్పి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎన్ని రోజుల వరకు ఉండే సార్ తను? ఒక 2-3 రోజులు. మొన్న February 10th కిడ్నాప్ చేశారు ఆ అబ్బాయిని. అండ్ అతని మీద కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతను పట్టుకెళ్ళారు, కిడ్నాప్ చేశారని కూడా పోలీస్ స్టేషన్లో కేసు ఒకటి నమోదు అయితే అయ్యింది. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగుతూ ఉంటే వాళ్ళు దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అసలు ఏం చేసావు, ఇతను ఏమన్నాడంటే నన్ను నమ్మించాడండి, మ్యాట్రిమోనీలో ఫోటోలు పెట్టాడు, నేను ఆడపిల్లని నమ్మేశా, అడిగిన ఫోటో వల్ల పంపా, అడిగిన చాటింగ్ వల్ల చేశా, కొంచెం అంతకు మించి ప్రవర్తిస్తే నేను కూడా నమ్మేశా, ఇష్టపడ్డా కాబట్టి నేను కూడా మనస్ఫూర్తిగా అన్నీ చెప్పేశా. లాస్ట్కి కలుద్దాం అన్న ప్రతిసారి హ్యాండ్ ఇచ్చేవాడు. అంటే నా ఫోటోల కోసం నా వీడియోల కోసము నాతో చాట్ చేశాడు. మరి రేపటి రోజు వాడు దాన్ని ఏం చేస్తాడో అని భయం వేసి నేను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను. అసలు బెదిరించి ముందు ఆ ఫోన్ తీసుకొని ఆ చాటింగ్ అంతా డిలీట్ చేయాలి, రేపటి రోజు నేను ఏమవ్వాలి, నా పరువేం గాను నా ప్రతిష్టేం గాను, నేను ఒక 5 కంపెనీలకు ఎండీనండి, నాకు కొద్ది గొప్ప సమాజంలో గౌరవం ఉంది, రేపు నా వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎక్కడైనా ఇంటర్నెట్ అనుకో భయం వేసింది. పైగా వీళ్ళు సినిమా వాళ్ళు కొంచెం భయం వేసి నేను అందుకే కిడ్నాప్ చేశానండి, అంతమించి ఏం లేదని చెప్పింది. ఇప్పుడు ఇతను నేను అసలు ఏమీ అడగలేదండి, కావాలంటే చూడండి, అసలు నాకు మ్యాట్రిమోనీలో ప్రొఫైలే లేదు, నేను ఎప్పుడు పెళ్లి సంబంధాల కోసం వేయాల. మరి ఏం జరిగింది, ఐపీ అడ్రస్ ఆధారితంగా ముందుకు వెళ్తే చైతన్య రెడ్డి అని ఎవడో థర్డ్ పార్టీ ఆ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. పాప మీ పిల్ల నమ్మి చాట్ చేసింది. ఇది వ్యవహారం. ఇదంతా చూస్తే మన కార్తీక దీపం సీరియల్ గుర్తొస్తుంది. అందులో మోనిత క్యారెక్టర్ కూడా ఇంతే. ఆ డాక్టర్ బాబుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి హింస పెట్టేది. ఓవరాల్గా సిచ్యువేషన్ అయితే అట్లాగే అనిపించింది. బట్ నిజం చెప్పాలంటే దీంట్లో అసలు పోలీసులు పాపం ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. అంటే ఎంత కాదన్నా కిడ్నాప్ చేయడం తప్పు, నెంబర్ 1. ఆ నేరం మీద ఈమెని రిమాండ్కి తరలించారు. కానీ సీరియస్లీ చెప్పాలంటే ఈ పిల్ల తప్పు కూడా లేదు. దీన్ని కరెక్ట్ నమ్మేసింది మా. ఇప్పుడు ప్రేమించింది నమ్మేసి, అవును నేను ఏదో అడిగా నమ్మేసి అన్ని ఫోటోలు పెట్టేశావు, నేను అడిగిందల్లా పెట్టేశావు. అతన్ని ఫోటోలు అడిగిన కొద్దీ వీడిదేముంది, ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది కదా, అందులో నుంచి తన ఫోటోలని డౌన్లోడ్ చేసి ఈమెకు పెట్టేవాడు. అవును, అదే యాంకర్ కాబట్టి ఈజీగా దొరుకుతాయి. ఫోన్లు ఉన్నాయి ఆ అబ్బాయి ఫోటోలు, మొత్తం 1000 ఫోటోలు ఉంటే అడిగినప్పుడల్లా పెట్టేసి, ఈ చూడు ఎలా ఉందో, ఈ డ్రెస్ బాగుందా, రేపు ఇది వేసుకోవాలనుకుంటున్నా, ఇది ఎలా ఉందో చెప్పు, నాకు ఇది సెట్ అయిందా లేదా, ఆ హెయిర్ స్టైల్ ఇది సెట్ అయిందా, సలహాలు అడిగేవాడు. ఆమె ఏదో పెద్ద ఫ్యాషన్ డిజైనింగ్ తెలిసిన అమ్మాయిలాగా స్టైలిస్ట్ లాగా ఇది కొంచెం ఇటు రింగులు తిప్పితే బాగుండేది, ఈ గుండి అక్కడుంటే బాగుండేది, ఈ తాడి ఇక్కడ ఉంటే బాగుండేది అని సలహాలు ఇచ్చేది. నమ్మేసింది. అంత ఇదిగా అన్ని పెడుతున్నాడు. సరే ఈ పిల్ల కూడా అన్ని పెట్టేసింది. సో చైతన్య రెడ్డిని చేసిందే తప్ప నిజం చెప్పాలంటే పాపం, అంటే ఈమె కిడ్నాప్ చేయడం మాత్రమే తప్పు, కానీ ఎందుకు చేసిందంటే దానికి ఒక బలమైన రీజన్ ఉంది. ఇంకోరు అయితే నిజంగా అంటే రౌడీలను పెట్టి చంపేయిస్తారు, లేదా వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటారు, అమ్మో ఏదో అయిపోయి భయపడి బతిమాలుకుంటారు, రకరకాలుగా అవుతాయి. నార్మల్ అమ్మాయి కొత్త డెసిషన్ తీసుకుని, బికాస్ షీ ఈజ్ ఎ బ్రేవ్ లేడీ, తనకు ఆ పరపతి ఉంది. అండ్ ఆ నలుగురు చెప్పింది కూడా, అన్న ఇట్లా పరిస్థితి, నేను సిగ్గిడిచి ఒకటితో నా అంతటా నేనే ఇష్టపడి అన్నీ సమర్పించేసుకున్నా వాడికి ఆన్లైన్లో, వాడేమో మోహన్ చాటేశాడు, నాకు భయం వేస్తుంది వాడు నా ఫోటోలు గిటోలు ఏం చేస్తాడో, ఇంకా పెళ్లి కాలేదు,
అవి కనుక బయటకు వస్తే ఇంకా నన్ను ఎవడూ చేసుకోడు, అంతే కదా. ఆ పిల్ల భయం ఆ పిల్లది. సో చైతన్య రెడ్డిది ఎక్కడి వరకు వచ్చింది సార్? పట్టుకున్నారా? ఏం చేశారు? పట్టుకున్న ఉపయోగం ఏముంది? ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ ఎంత జరిగిందంటే ఈ పిల్లని రిమాండ్కి తరలించారు. దేశమంతా తెలిసింది త్రిష్ట ఒకడిని మీద మోజుబడి కిడ్నాప్ చేసిందంట, ఇదెక్కడి ప్రేమరా బాబు అని చెప్పేసి ఆ పిల్ల ఇమేజ్ డ్యామేజ్ అయింది. అండ్ ఒక అమ్మాయి ఇష్టపడి కిడ్నాప్ చేశాడని చెప్పేసి ఈయన లైమ్ లైట్లోకి వచ్చాడు. ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసినోడికి శిక్ష పడ్డా ఒకటే, పడకపోయినా ఒకటే. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవాళ రేపు మ్యాట్రిమోనీ సైట్స్ని డేటింగ్ యాప్స్ లాగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వీలైనంత వరకు చాట్ చేసుకునేలాగా ఓపెన్ ప్రొఫైల్స్, అంటే కొంచెం అమౌంట్ కడితే అథెంటిక్ ప్రొఫైల్ వస్తుంది. ఇప్పుడు 5,000 4,000 కడితే పోతే పోనీ 5,000 కట్టేస్తున్నారు. ప్లాన్స్ ఉంటాయి. హై ప్రొఫైల్స్ అన్నీ తీసుకొని అమ్మాయిలతో చాటింగ్లు చేయడం మొదలు పెడుతున్నారు వీళ్ళు. ఇలాంటివి చేసి సో అతను పట్టుకొని శిక్షిస్తే ఇలా జరగకుండా ఉంటుంది కదా సార్? అఫ్ కోర్స్, బట్ ఇది జరుగుతూనే ఉంటాయి. టిండర్ యాప్లో కానీ ఇంకా చాలా చాలా డేటింగ్ యాప్స్ బోల్డ్ ఉన్నాయి. మనకి ఎక్కువ జరిగే ఈ క్రైమ్లు చేయాలనుకుంటే ఏ యాప్ అయినా సరే ఎట్లయినా చేయొచ్చు. ఇంకా చెప్పాలి, మన ఫేస్బుక్లో ఇన్స్టాల్ లేవా? ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని ఎంతమందితో చాట్ చేస్తున్నారు ఎవరికి తెలుసు. కాకపోతే దీనివల్ల నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్ అనే కాదు, ఎక్కడైనా సరే అమ్మాయి ఎవడైనా నమ్మింది అంటే ఒకసారి కలవండి. నిజంగా కలిసి వాడి నుంచి A to Z పూర్తిగా తెలిసిన తర్వాత అప్పుడు నీకు ఇష్టపూర్వకంగా నువ్వు ఏమైనా చేసుకో. తర్వాత అది క్రైమ్ అయితే అది పోలీసులు చూసుకుంటారు, దేవుడు చూసుకుంటారు, లేక మీ ఇంట్లో పెద్దవాళ్ళు చూసుకుంటారు, మీరే డిసైడ్ చేసుకోండి. అంతేగాని ముక్కు మొహం తెలియదు వాడిని నమ్మేసి మొత్తం సర్వస్వం సమర్పించేసుకుంటే ఏమో ఇన్ కేసు ఇప్పుడు ఆ చైతన్య రెడ్డి క్రైమ్ కూడా చేయొచ్చు ఈ ఫోటోలను పెట్టుకొని, రేపు రోజు బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇట్లా చేస్తున్నారు, నీ ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను కనుక నిన్ను అదేంటిది నాకు ఇంత ఇవ్వు, లేదంటే బయట పెట్టేస్తా, ఇంటర్నెట్లో వదిలేస్తా అని కూడా చేస్తారు. మేబీ ఆ చైతన్య రెడ్డి ఆ టైపు క్రైమ్కి అలవాటు పడ్డ వ్యక్తి అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, జాగ్రత్త పడితే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.